హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం నిన్న చర్చించుకున్నట్లే మొత్తానికైతే అబ్బాయి నవీన్ ఎలిమినేషన్ అయిపోయాడు. నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు, బట్ మనం ఎపిసోడ్ కంటే ముందే చెప్పామన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ ఎదిరించినటువంటి వాళ్ళు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు 8 సీజన్స్ ప్లస్ 1 ఓటీ 9 సీజన్స్లో ఎవరు లేరు. అలాంటిది ఫస్ట్ టైము పెద్ద పెద్ద మాటలు వాడాడండి అసలు అభయ్ నవీన్. దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది బిగ్ బాస్ ముందే అంటే ఫస్ట్ దాని నెక్స్ట్ డేనే సీరియస్ అవ్వడం జరిగిందనమాట. గేట్స్ ఓపెన్ చేశాడు. అభయ్ నవీన్ అప్పుడు కూడా పెద్దగా సారీ చెప్పలేదు. మళ్ళీ నాగార్జున గారు రావడము, తనను ఉతికేయడము, మనుషులకే అసలు నువ్వు మనిషివేనా అయ్యా, సైకోలాగా ఉన్నావేంటయ్యా అని చెప్పడము, ఇవంతా చూసినప్పుడు నేను చెప్పేశాను అనమాట. 100% ఎలిమినేషన్ కండిడేట్ అతనే ఈ వీక్ అనేసి. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయింది. మన గెస్ ఎప్పుడైనా కరెక్ట్ అవుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఎందుకు అంత సీరియస్ అయ్యాడు? నిజంగానే ఓట్స్ తక్కువ వచ్చాయా అంటే ఉండొచ్చు. తక్కువ రాకపోయినా వాళ్ళు తీయేస్తారండి. ఎందుకంటే వాళ్ళ కింద మనం పనిచేస్తున్నప్పుడు ఎంతో గౌరవంగా ఉండాలి. ఓకే, అంతేగాని నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. బిగ్ బాస్ అసలు సగాన్ని సగము కొంతవరకు రవి ఎలిమినేట్ అయిపోయాడు. దాని తర్వాత ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ని అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారండి. ఓకే, సో కాబట్టి అవన్నీ మనకంతా తెలుసు, కానీ బయటకు మనం చెప్పకూడదు. ఎందుకంటే నీకు అంత ఫేక్ కొంతమంది పైకి లేపుతారు, కొంతమంది తగ్గిస్తారు అని నువ్వు భావించినప్పుడు వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం యాక్సెప్టబుల్గా ఉండాలి. అది రూల్. సో కాబట్టి తను అధిగమించాడు. సో దాని తర్వాత ఒకరొకరు ఇంకా ఎక్కువ అయిపోతుంది ఈ న్యూసెన్స్ అనేసి బిగ్ బాస్ ఆలోచన చేసి తనని కట్ చేశారనమాట. సో మ్యాక్సిమం నా పాయింట్ ఆఫ్ ప్రకారం చూసుకుంటే ఈ వీక్ పోవాల్సిన కండిషన్స్ వచ్చేసి ప్రేరణ గారు కానివచ్చు, లేకపోతే పృథ్వీరాజు అని అనుకున్నాం, కానీ అభయ్ నవీన్ వస్తాడు అని అనుకోలేదు. అందులో తన స్లిప్ నామినేట్ చేసుకున్నాడు నిఖిల్ ప్లేస్లో. సో కాబట్టి అందులో బిగ్ బాస్ ఎదిరించి మాట్లాడము, గేమ్స్ గివప్ చేయడము, ఇవన్నీ చూసుకుంటే ఫేర్ ఎలిమినేషన్ అని నాకు కూడా అనిపించింది. బట్ ఏది ఏమైనా సరే ఇలాంటి కండిషన్స్ ఇంకొకసారి ఎప్పుడూ కూడా బిగ్ బాస్ ఎదిరించరు అని అయితే అర్థమైంది. ఇలాంటప్పుడు పాపం తనకు మద్దతుగా వచ్చిన హౌస్ మేట్స్ అందరికీ కూడా కొంతవరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తను కూడా పాపం ఏదో ఫన్నీగా చెప్పాడు తప్ప ఏదో బిగ్ బాస్ని అనేద్దామని అయితే కాదు. నాగార్జున గారు కూడా తనని చాలా ఓవర్గా మాట్లాడాడేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే పాపం నువ్వు అసలు ఒక మనిషి పుట్టికే పుట్టావా అనే మాట చాలా పెద్ద మాట అది. సో కాబట్టి తను అనడం జరిగిందనమాట. నాకు ఎందుకు అది కొంచెం నచ్చలేదు. బట్ ఏది ఏమైనా సరే ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.